హాయ్ అండి. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఆదివారం జరగబోతుంది కాబట్టి దీనిపై అయితే చాలామంది మాజీ ప్లేయర్ ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే లాస్ట్కి మన పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా మన చాలామంది షోయబ్ అఖ్తర్ కావచ్చు, మాలిక్ కావచ్చు, హఫీజ్ లాంటి వాళ్ళు చాలామంది అయితే ఇండియానే గెలుస్తుందని అయితే ఇండియానే ఫేవరెట్గా ఉంటుంది, ఇండియానే 100% గెలుస్తుందని అయితే వాళ్ళు అయితే చెప్పుకొచ్చుతున్నారు పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే. ఇంకా చూసుకుంటే మిగతా చాలామంది ప్లేయర్ మనమేనా అబండాలు వేస్తున్నారు, బట్టలు లాంటి వేస్ట్ మాటలు అయితే మాట్లాడుతున్నారు. కానీ ఆ పిచ్ గురించి, దాని గురించి, వాళ్ళకి అడ్వాంటేజ్ గురించి, దీని గురించి ఆల్రెడీ గంభీర్ కూడా సమాధానం చెప్పడం చూసాం. కానీ అందరూ కూడా ఫేవరెట్ చెప్తుంది, ఆస్ట్రేలియా వాళ్ళందరూ కూడా ఫేవరెట్ చెప్తుంది ఇండియానే మ్యాచ్ ఫైనల్లో గెలుస్తుంది అనేది చెప్తున్నారు. చూడాలి మరి ఏ రోజైనా ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అనేది ఇద్దరికి సమానంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మీరు చూసుకుంటే మంచి ఫామ్లోనే రచిన్ రవిచంద్ర కావచ్చు, విలియమ్సన్ కావచ్చు, వీళ్ళు కన్సిస్టెంట్గా ఆడతారు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు. ఏదో జస్ట్ ఫిలిప్స్ లాగా ఒక 10-20 బాల్ ఆడి వెళ్ళిపోయే టైప్ కాదు, చాలా లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూస్తాం. చూద్దాం మరి ఫైనల్లో అయితే నాకు తెలిసి చాలా పోటాపోటీగానే జరుగుతుంది. న్యూజిలాండ్ ఎప్పుడు కూడా మనకి నాకౌట్లో థ్రెట్గా ఉంటుంది. సెమీఫైనల్స్లో మనం ఎన్నోసార్లు ఓడించారు వాళ్ళైతే చూసాం కదా. న్యూజిలాండ్ ఎప్పుడు మన థ్రెట్గానే ఉంటుంది. చూద్దాం మరి ఈ ఫైనల్ మ్యాచ్లు, లీగ్ మ్యాచ్లు అయితే మనం గెలిచాం. మరి ఈ ఫైనల్ మ్యాచ్లు మరి ఎలాంటి ఒత్తిడి జరుగుతుందో చూడాలి. మీ ఫేవరెట్ ఏదో కాంపిటీషన్ పెట్టండి, ఖచ్చితంగా ఇండియా అని చెప్తారనుకోండి. మీరు చూసుకుంటే అటు పక్క చూస్తాం కదా, వాళ్ళు బాగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా విరాట్ కోహ్లీ ఫామ్ రావు కావచ్చు, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కావచ్చు, అక్షర్ పటేల్ ఫామ్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ ఉంది. శుభ్మన్ గిల్ 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినప్పటికీ స్టార్టింగ్లో ఆడిన లీగ్ మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ అయితే అతని నుంచి రావడం చూసాం. బౌలింగ్లో చూసుకుంటే మీకు అసలు నలుగురు స్పిన్నర్లు వెళ్తున్నారంటే ఎంత గట్స్ కావాలో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్తో నలుగురు మెయిన్ స్పిన్నర్తో వెళ్తున్నాం. చాలా ధైర్యంగా అయితే ముందుకెళ్తుంది ఇండియా. చూడాలి మరి ప్రస్తుతానికైతే ఇండియానే ఫేవరెట్గా దిగబోతుంది. మరి మీరు ఎవరు ఉంటున్నారో కాంపిటీషన్లో పెట్టండి.